ఓకే. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు ద పాడ్కాస్ట్. నేను మీ ముంగడ 3 గెస్ట్ని తీసుకొచ్చిన. చాలామంది డిఎం చేశారు, కమెంట్ చేశారు. లైక్ మాకు జుట్టు ఊడిపోతుంది, మాకు జిమ్ చేయాలంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, లేకపోతే సినిమాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి, సినిమాలు ఇంత లాసు, టికెట్ పైసలు ఎంత, అవన్నీ ఈ పాడ్కాస్ట్లో మనం కవర్ చేద్దాం. హాయ్, హలో, యా, హాయ్, వెల్కమ్, సారీ, హాయ్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్. యా, కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. సో అవి నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్. మీరు దాన్ని బట్టి మీరు ఆన్సర్ ఇవ్వండి. మీకు నచ్చితేనే ఇవ్వండి, నచ్చకపోయినా స్కిప్ చేయొచ్చు, బట్ నచ్చకపోయినా మీరు చెప్పాలి. చాలామంది టీనేజర్స్ ఆర్ లైక్ లుకింగ్ ఫర్ ప్రాపర్ డైట్, వే వద్దు, వేలో స్టెరాయిడ్స్ ఉంటాయి, లేకపోతే చాలామంది ఆర్ టేకింగ్ స్టెరాయిడ్స్ నవ్ డేస్. యా, చికెన్ తినద్దు అంటారు, లేకపోతే లైక్ ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్యలో సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటి? మాకు న్యాచురల్గా ప్రోటీన్ రావాలంటే మేము ఏం చేయాలి? వాట్ ఐ సే ఈజ్ చికెన్ తినం, ఎగ్ తినం, పనీర్ తినం, ప్రోటీన్ తినం, పిల్లగుడ్డు తినం, కాయ తినం, బాడీ రాదు. అర్థమవుతుందా? ప్రతి దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. బట్ ఆ ప్రాసెస్ కూడా వద్దంటున్నారు. మీరు ఆ ప్రాసెస్ ఫాలో కాలేదనుకో, మీరు రోజు తినేటప్పుడు దొడ్డి కూడా సరిగ్గా రాదు. ఎప్పుడు నాకు నచ్చింది తింటా, నేను ఇంత తాగుతా, నేను రోజుకి ఇన్ని స్కూపులు తాగుతా అంటే దొడ్డి వస్తుంది, కానీ బాడీ రాదు. వద్దా? ఆ ప్రాసెస్ కూడా వద్దా? కురోమనైతే. కమింగ్ టు ద నెక్స్ట్, లైక్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. యా, మీరు చాలా ఇయర్స్ నుంచి లోన్లీగా ఒక ఫ్రస్ట్రేటెడ్ సింగిల్లా బతుకుతున్నారు కదా. లైక్ మీకెప్పుడు ఈ లోన్లీనెస్ అనేది మీకు ఎప్పుడు కలగలేదా? లైక్ డోంట్ యూ ఫీల్ ఎనీ పెయిన్ ఇన్ యువర్ హార్ట్? తెలీదండి. లేదా? తేడానా? సార్, హౌ టు గెట్ అన్కండిషనల్ లవ్? ఏముంది, ఒక డాగ్ తెచ్చేసుకో, సరిపోయింది. జిఎఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ, డాగ్ అన్కండిషనల్ ప్రాబబిలిటీ. మరి పెళ్ళి డాగ్తోనా? నాకు తెలవక అడుగుతా. రే, పెళ్ళి ఎందుకు చేసుకుంటారా నువ్వు కుక్కతోని? మనిషివా ఇంకేదన్నా రా నువ్వు? హలో హలో సార్, హలో సార్, నమస్కారం, నమస్కారం. ఇట్స్ బీన్ సో లాంగ్. మూవీ వాళ్ళని ఈ పాడ్కాస్ట్లో పిలిచి. యా, యాక్చువల్గా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి. లైక్ మీరు సడన్గా మూవీస్ ఎందుకు బంద్ చేశారు? మూడు రావట్లే. ఇప్పుడు ఒక మూవీ తీయాలనుకుంటారు, ఎలా తీస్తారు డబ్బులు? దానికోసం ఎలా అరేంజ్ చేస్తారు? ప్రొడ్యూసర్సు మేము తీస్తాం, వాళ్ళకి ఎక్కడివి? కో ప్రొడ్యూసర్సు, అదే వాళ్ళకి కూడా ఎక్కడివి? ప్రాపర్టీ అమ్మేయడమో లేకపోతే నాకు తెలీదు. ఇప్పుడు అంత డబ్బు పెట్టి తీస్తున్నాను కదా సార్, మరి మూవీ లాస్ అయిపోయింది అనుకోండి, అంటే మీకు భయం లేదా? 100 కోట్లు పెట్టి తీసేసి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతే సార్? ఇది నా క్వశ్చన్ కాదు, ఇట్స్ ఆడియన్స్. అంటే కింద వాళ్ళు అడుగుతున్నారు, నేను అడగట్లేదు. దట్స్ నాట్ మై జాబ్ సార్. కమింగ్ టు ద, చాలామంది ఆంటీస్ అనేవాళ్ళు నచ్చుతున్నారు. తక్కువ ఏజ్ వాళ్ళకి ఎక్కువ ఏజ్ వాళ్ళు నచ్చడం, ఎక్కువ ఆంటీస్ నచ్చడం, లైక్ ఎక్కువ ఏజ్ అంకుల్స్కి టీనేజర్ గర్ల్స్ నచ్చడం. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? అంటే లైక్ మీకు కూడా ఇష్టమా అలా ఏమన్నా? తెలీదండి. ఆంటీస్ లవ్ అయి ఉండొచ్చు, లేదా ఆంటీస్ క్రష్ అయి ఉండొచ్చు, మనం చెప్పలేం. మరి అట్లాంటప్పుడు టీనేజ్ ఆడపిల్ల ఎందుకండి? నాకు అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే పెళ్ళికి ఒకడు, తిరగడానికి ఒకడు. మాకు వన్ అండ్ ఓన్లీ ఎమోషన్ ఆంటీ. అంటే మీరు కూడా ఆంటీ లవరా? ఎస్, ఐ టు యామ్ ఆంటీ లవర్. కమింగ్ టు ద టెక్నాలజీ, మీరు ఏఐ గురించి ఏమైనా చెప్పగలరా? ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్. ఎందుకు? అంతే. ఎనీ రీజన్స్? అంతే. ఏ డేంజర్, ఏ అంటేనే డేంజర్. తీసుకెళ్ళి అవతల పడండి. కాంట్రవర్సీస్ అంటే మీకు ఎందుకు ఇష్టం అండి? తెలీదు. మొన్న మీరు ప్రెస్ వాళ్ళని కూడా కొట్టారంట కదా. పర్సనల్స్ మాట్లాడితే కొట్టక ఏం చేయమంటారు? కొడతా, మిమ్మల్ని కూడా కొడతా. అర్థమవుతుందా? మిమ్మల్ని కూడా కొడతా. నన్నెందుకు కొడతా సార్? నన్నెందుకు కొడతావు సార్? ఇప్పుడు మీరు మొన్న ఒక మూవీ తీశారు,
అట్టరింగ్ డిజాస్టర్ విత్ ఊపింగ్ 500 crore లాస్. అంత పెట్టి లాస్ అయిపోయినప్పుడు మీకేం అనిపించదా? ఏమనిపిస్తలేదు, గలీజ్ అయితే అసలే అనిపిస్తలేదు. ఆహా, సారీ 700 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆ డబ్బు అంతా ఎక్కడిది? అంటే మూవీ సీన్స్కి అంత అవుతుందా సార్? లేక మీరు కూడా ఏమైనా కొట్టేశారా ఏంటి? ఏంటి ఏంటి అలా ఆడుతున్నారేంటి? అదేదో మా డబ్బు అయినట్టు. మేమేమైనా ఖర్చు మేమేమైనా ఇచ్చేసామా? మీ డబ్బులు అవి, మీ ప్రజల డబ్బులు. మీరే ఫ్లాప్ అయినా ఫ్యాన్ వార్స్ అని ఆడగొట్టుకొని, వాడు కొజ్జా అని, లేకపోతే వీడికి ఇది లేదని, లేకపోతే వానికి అది లేదని, వానికి బట్ట ఉందని, వానికి సుట్టా ఉందని. వీఆర్ డైరెక్టర్స్, మాకు నచ్చింది మేము చూపించుకుంటా విగ్గు పెట్టుకొని. మీరు బుగ్గాస్. జిమ్ ఇంజురీస్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇదిగో ఈగో లిఫ్టింగే వద్దని. బికాస్ మీరు ఈగో లిఫ్టింగ్ చేసారు అనుకో, మీరు కష్టపడి చెస్ట్ ప్రెస్ చేస్తారు, మీ చెస్ట్ దగ్గర ఉన్న కండలని ఎగిరి బయటపడతాయి. చాలామంది టీనేజర్స్ షో ఆఫ్ దేర్ బాడీస్ కాస్ట్లీస్ జిమ్స్లో వాళ్ళ బాడీస్ని, వాళ్ళ అసెట్స్ని చూపిస్తూ ఉంటారు. సో దానికి మీ అభిప్రాయం ఏంటి? గోల్డ్ డిగ్గర్స్ అంటారు వాళ్ళని, గోల్డ్ తవ్వే డిగ్గర్స్. ఆడోళ్ళు మొగోళ్ళని తవ్వుతారు చూసినావా? మొగోళ్ళు గోల్డ్, ఆడోళ్ళు తవ్వేటోళ్ళు, కాబట్టి గోల్డ్ డిగ్గర్స్. టైట్ బట్టలు వేసుకొస్తారు, అన్నీ చూపించుకుంటారు, ఇక మొగోడిని గట్టి అదుపులో పెడతారు. అదే మొగోళ్ళు దరిద్రపోళ్ళు, ఇంత చూసేసరికి సొంగ గారుస్తారు. నేను కూడా అలాంటి వాడిని వెళ్ళి అడిగా, చెంప మీద కొట్టింది అప్పుడు. వాట్ ఆర్ ప్రోటీన్ ఫాట్స్? ప్రోటీన్ ఫాట్స్ కమ్ త్రూ ప్రోటీన్ తింటే పిత్తులు వస్తాయి. మరి జిమ్లో ఉన్నప్పుడు ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? సింపుల్, ప్రోటీనే తినకండి. మరి జిమ్ ఫ్రీక్స్ ఎలా? ఏముంది, తీసుకోండి. మెల్లగా ఎవరు లేని చోటు వెళ్ళి మెల్లగా స్మెల్ ఎగ్జాస్ట్ అయిపోద్ది, మనుషులకి తెలియదు. సౌండ్ వచ్చేటట్టు వదలకండి, ఆడపిల్లలు తడుచుకుంటారు. ఈ హార్ట్ పేషెంట్తో గుండె వేసేస్తాం. సార్ ఇప్పుడు ఒక మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ సపోర్ట్ కోసం చాలామంది ఇవాళ రేపు ఆ స్ట్రగ్లింగ్ విత్ జెన్జీ రిలేషన్షిప్స్, బెంచింగ్, వాడుకొని వదిలి మింగడం, ఈ జిఎఫ్ ఇవన్నీ పెట్టుకోకుండా జిఎఫ్, లవ్, మోసాలు, బ్లాక్ మెయిల్స్. ఎవరిది ఎంత పెద్దగా ఉంటే ఆనందం అంత పెద్దగా అంటే ప్రతి ఒక్కరు పెద్ద మనిషి కాలేడు కదా సార్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మీరు ఏదో పెద్ద బడ్జెట్ మూవీ చేశారు కదా, చాలా మంది బయట ఇట్స్ అ ఫ్లాప్ అంటున్నారు. వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఎవరు చెప్పిండు నీకు? అంటే బయట టాకు, ఏం చెప్పలేదు సార్, వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు దొడ్డికి పోతాం, దొడ్డికి దీనికి సంబంధం ఏంటి? చెయ్యి అయితే కడుక్కోకుండా ఉండలేముగా, అవునా కాదా? అలానే కొన్ని అలా కడిగేసుకుంటే దొడ్డి క్లీన్ అయినట్టు దరిద్రం కూడా క్లీన్ అయిపోతుంది, నెగిటివిటీ కూడా క్లీన్ అయిపోతుంది. సార్ చాలామంది అంటారు లైక్ వాళ్ళకి బ్రేకప్ అయినా వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయినా వాళ్ళకి బాధ రాదు, ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయినా బాధ రాదు, డబ్బులతో మోసం చేసినా బాధ రాదు. బట్ చాలామంది మజిల్ మాస్ బాడీలో పోతే నా ప్రాణం పోయినట్టే. వై ఈజ్ మజిల్ మాస్ సో మచ్ ఇంపార్టెంట్? ఏమో అండి, కొందరికి ఏది చూసినా ఎరెక్షన్ వస్తుంది. సార్ ఇక్కడ జీవితాలు తగలడిపోతున్నాయి, వీళ్ళు కండలతోనే ఏం చేసుకుంటారు సార్? అట్లా అని చేసుకోకని చెప్తామా? వాడు దురద, వాడు వదులుదాం అనుకుంటాడు, వదులుతాడు. ఎవరికి తెలుసు ఎక్కడ భయపడుతుందో, ఏ గోడ మీద భయపడుతుందో. ఏంది మెంటల్ స్ట్రెంత్ ముఖ్యమా, ఫిజికల్ స్ట్రెంత్ ముఖ్యమా? మీరు వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? మెంటల్ స్ట్రెంత్ అంటే మెంటలీ స్ట్రాంగ్ ఉండాలి. నీకు ఒకవేళ జిఎఫ్ లేదు, అవ్వలేదు, నీకు బ్రేకప్ అవ్వలేదు, అప్పుడు నీకు మెంటల్ స్ట్రెంత్ గురించి నీకు అవసరం లేదు. బికాస్ జిఎఫ్తో బ్రేకప్ అయ్యి మెంటల్ స్ట్రెస్. నువ్వు ఇండియన్ టాయిలెట్లో కూర్చుంటావు. ఇప్పుడు ఇండియన్ టాయిలెట్లో కూర్చునేటప్పుడు నువ్వు కింద కూర్చుంటావు, అవునా? కింద కూర్చున్నప్పుడు లేవడానికి మనకి ఫిజికల్ స్ట్రెంత్ కావాలి. మెంటల్ స్ట్రెంత్ ఎందుకు? మెంటల్ స్ట్రెంత్ ఏముంది, కొద్ది రోజులు ఏడిసిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దొడ్డిలో కూర్చుంటావు, లేవలేక అలానే వాడితే ఎవరు లేపాలి నేను వచ్చి? ఇప్పుడు వచ్చిన సర్వే ప్రకారంగా సీరియల్స్ ఆర్ ఈక్వల్ టు మూవీస్. వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఎస్, సీరియల్స్ ఆర్ ఈక్వల్ టు మూవీస్. సీరియల్స్ తీసే రాజమౌళి కూడా డైరెక్టర్ అయిందా లేదా? అవును. అంతెందుకు, బీటెక్లో ఉన్నప్పుడు మా అమ్మ కార్తీక దీపం పెట్టి సంపి దొబ్బేది. ఎక్కడో తమిళ్లో నుంచి మలయాళం నుంచి తీసుకొచ్చారు. ఆ తమిళ్ మలయాళం ఉన్నంత నల్లగా ఉంటుంది, కానీ మన ఇక్కడ వాళ్ళందరూ దానికోసం పడి చచ్చిపోతారు. అది పవర్ ఆఫ్ వంటలక్క అంటే, అది పవర్ ఆఫ్ క్యారెక్టర్ అంటే, అది
అప్పట్లో 20 కోట్లు కలెక్ట్ చేసింది అది టీవీ ఇండస్ట్రీలో. అర్థం చేసుకో, సీరియల్స్ ఆర్ ద నెక్స్ట్ ఫ్యూచర్. ఇప్పుడు వేస్ట్ కార్తీక దీపం, ఇప్పుడు వేస్ట్. ఇప్పుడు అంతా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అవుతుంది లోపల. వాడెవడో వీడిని వేసిండు, వీడి పోయి వాడిని వేసి. బట్ సీరియల్స్ ఆర్ ఆల్వేస్ ఇంటింటి ఇల్లాలకి మంచి డ్రామా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ యర్ గ్రేటర్ టైం. మీరు మా పాడ్కాస్ట్కి వచ్చి మా ఏదో ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. నేను నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ మంచి క్వశ్చన్స్తో, మంచి గెస్ట్తోని మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, సబ్స్క్రైబ్ టు మనోకామ్.